హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైపింగ్ వస్తుందా, అట్లయితే గవర్నమెంట్ జాబ్ మీ చేతుల్లో ఉంటుంది అనేది ఒక తంబైల్ నిజమే అండి. గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి జూనియర్ ఆఫీసర్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అంటే ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అండి. ఇక్కడ చూసుకోండి, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క సంస్థ ఎక్కడుంది అంటే మనకి హైదరాబాద్లో పిన్ కోడ్తో సహా ఇచ్చారు. ఒకసారి అయితే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది గవర్నమెంట్ సంస్థ, 100% మీకు గవర్నమెంట్ జాబ్ అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు ఒకటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి 12 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ బేసిక్ పేనే మనకి 21,000 నుంచి 77,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి చాలా రకాల అన్ని అలవెన్సెస్తో సహా మనకి 50,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీలో 6 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అలాగే మనకి టోటల్ వచ్చేసి మనకి 12 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. కాబట్టి జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనము 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పర్ మినిట్ ఇంగ్లీష్లో పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయాలి, లేదంటే హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలన్నమాట. టైపింగ్ అంటే మనకి ఇప్పుడు చాలామందికి అయితే టైప్ చేయలేరు. మీకు టైపింగ్ వస్తే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి, మీకు జాబ్ వచ్చినట్లే అనమాట. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ మంత్ లాస్ట్ 15th, ఓకేనా, ఈ మంత్ 15th లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్స్ మార్చి 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు చూసారు కదండి. మీకు టైపింగ్ ఉన్నట్లయితే ఇప్పుడే వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ లేకపోతే కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే May, June 2024లో అయితే మనకి కండక్ట్ చేస్తారని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే SC, ST వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 600 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 200 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం అప్లై చేసుకోదగిన పోస్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఒక ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఒక టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. 2 phasesలో అయితే ఉంటుంది. phase 1 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్ టైపింగ్ అయితే టెస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 40 వర్డ్స్ అయితే టైప్ చేయాలి, లేదంటే హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేసిన ఒక పోస్టులకి అయితే మనకి సెలెక్ట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. phase 2లో మనకి మామూలుగా అయితే అన్ని ఎగ్జామ్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కానీ ఈ ఎగ్జామ్కి వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి మనకి ఫస్ట్ ఈ యొక్క టైపింగ్ టెస్ట్ తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి,
అని చూసుకున్నట్లయితే 2 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మామూలుగా అయితే 1 అవరే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా బెనిఫిట్ అండి మనకి. ఎటువంటి నెగిటివ్ విధానం కూడా లేదు. అన్ని పోస్టులకి అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు. ఏ ఒక టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. చాలా తక్కువ అండి మనకి 1 అవరే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రం మనకి 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఇవ్వలేదు అనమాట. దిర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది క్లియర్గా. కాబట్టి మీరు 2 అవర్స్ కూర్చొని మంచిగా ఆలోచించి మంచిగా అటెంప్ట్ అయితే చేయండి ప్రతి క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% రావాలి, వచ్చినట్లయితే క్వాలిఫై అయినట్లు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45%. ఇట్లా వచ్చినట్లయితే మీకు జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే రావడం జరుగుతుంది. టైపింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. జాబ్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్ 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఒకసారి అప్లై చేసుకోండి. అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ యొక్క ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ఒక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ట్రాన్స్ఫర్ ఇది కూడా చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్లోనే మనకి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అయితే షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.